హై రిస్క్ ప్రెగ్నెన్సీలో ఒకటైన ప్రీ ఎక్లాంప్సియా అంటే ప్రెగ్నెంట్ లేడీస్‌లో బీపీ పెరిగే కండిషన్‌ని అది సివియర్ అయితే గనక ఎలా డీల్ చేస్తామో మీకొక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఐ యామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. రీసెంట్‌గా మాకు ఒక పేషెంట్‌కి డెలివరీ చేయడం జరిగింది. సో, ఈ డీటెయిల్స్ మీకు చెప్తాను. సో, ఈమె ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు అంతా నార్మల్‌గానే ఉంది. తర్వాత ఈమెకి మంత్స్ పెరుగుతున్న కొద్దీ సిక్స్త్ మంత్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈమె బీపీ హై అవ్వడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఒక యాంటీ హైపర్‌టెన్సివ్ అంటే బీపీ కంట్రోల్ చేసే మెడిసిన్ ఇచ్చి చూసాం. దాంతోటి కొంతవరకు కంట్రోల్ అయ్యింది. కానీ నెక్స్ట్ వీక్ కల్లా ఆ మందులు ఆమె కరెక్ట్‌గా వేసుకుంటున్నా సరే, ఇంకా బీపీ పెరుగుతోంది. సో, ఈమెకి తగిన బ్లడ్ టెస్ట్‌లు, స్కానింగ్స్ అన్నీ చేసి చూసాము. అవన్నీ గూడా కరెక్ట్‌గానే ఉన్నాయి. సో, బీపీ కంట్రోల్ అవ్వడానికని చెప్పి ఇంకొక టాబ్లెట్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో, ఈ 2 రకాల టాబ్లెట్‌లు కూడా ఆమె వేసుకుంటూ, మేము చెప్పిన టైమ్స్ ప్రకారంగానే వేసుకుంటూ, చాలా కేర్‌ఫుల్‌గా మానిటరింగ్‌కి వస్తుండేది. అయితే సడెన్‌గా ఒకరోజు ఈమె చెకప్‌కొచ్చినప్పుడు బీపీ చూస్తే 170/120 ఉంది. అప్పటికింకా తను 33 వీక్సే. యూజువల్‌గా 40 వీక్స్‌కి డెలివరీ చేస్తాం నార్మల్ ప్రెగ్నెన్సీస్‌లో. కానీ 33 వీక్స్ కూడా ఇంత హై బీపీ ఉండేసరికి ఆమెని ఇమ్మీడియేట్‌గా అడ్మిషన్ చెప్పాం. బీపీ మానిటరింగ్‌కని. అడ్మిట్ అయ్యి మానిటర్ చేస్తుంటే ఆమెకి హెడేక్, కళ్ళు కొంచెం మసకలవ్వడం కూడా స్టార్ట్ అయింది. అంటే ఇది ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుందని అర్థం. సో, ఇమ్మీడియేట్‌గా మేము మెగ్నీషియం సల్ఫేట్ అనే మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అండ్ డెలివరీ కూడా ప్లాన్ చేసి ఆమెకి డెలివరీ చేయడం అండ్ బేబీ 1½ కేజీ పుట్టింది. అండ్ నియోనటాలజిస్ట్ బేబీని కేర్ తీసుకోవడం జరిగింది. అయితే యూజువల్‌గా ఈమెకి ఏమని మానిటర్ చేశామంటే, ఏమని కౌన్సెలింగ్ చేశామంటే, డెలివరీ తర్వాత ఈ బీపీ అనేది మీకు నెమ్మదిగా కంట్రోల్ అవుతుంది అని చెప్పాం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈమెకి డెలివరీ అయిన తర్వాత కూడా బీపీ ఇంకా పెరుగుతోంది. సో, మేము ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ వీళ్ళ సలహా కూడా తీసుకోవడం జరిగింది. సో, వాళ్ళు చెప్పిన విధంగా ఈమెకి టాబ్లెట్స్ తోటి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి, సెలైన్‌లో కూడా ఇంజెక్షన్స్ బీపీ తగ్గే విధంగా పెట్టి, ఆమె బీపీని కంట్రోల్ చేయడం జరిగింది. ఒక 2 డేస్ అలా ఇంజెక్షన్స్ ద్వారా బీపీ కంట్రోల్ మెడిసిన్స్ ఇచ్చాక, నెమ్మదిగా ఆమె బీపీ అనేది కంట్రోల్ అవ్వడం, ఆ తర్వాత ఆమెకి టాబ్లెట్స్ ఇవ్వడం. సో, ఆమె స్టేబుల్ అయిన తర్వాత ఆమె డిశ్చార్జ్ చేయడం. అండ్ తన బేబీ కూడా కొన్ని రోజులు ఐసీయూలో ఉన్న తర్వాత బేబీ వెయిట్ కొంచెం గెయిన్ అయ్యాక బేబీని కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ చెప్పిన సలహా ప్రకారంగా మందులేసుకోవడం అండ్ ఎప్పుడైనా కాంప్లికేషన్ ఎదురైతే ఇమ్మీడియేట్‌గా అడ్మిషన్, దానికి తగ్గ విధంగా ట్రీట్మెంట్ ముందుకెళ్ళడం ఇవన్నీ జరిగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. థాంక్ యూ.